ఆ రాముడు శంభుకుని వధించిన చరిత్ర ఉన్నది. ఎవరు చెప్తే రాముడు సంహరించిండు? ఎవరు చెప్తే సంహరించిండు? చదువుతున్న శంభుకుని వధ. ఎవరు చెప్తే సంహరించిండు? చదువుతున్న శంభుకుని వధ. ఇది రాముడు వాల్మీకి రామాయణంలో ఉంటుంది. శంభుకుని వధ చదువుతున్నా. రాముని పాలనలో రామరాజ్యంలో ఒక బ్రాహ్మణుడి కుమారుడు అకాల మరణం చెందుతాడు. తన బిడ్డ మరణానికి రాజ్యంలో జరుగుతున్న ఏదో అధర్మమే కారణమని ఆ బ్రాహ్మణుడు రామసభలో వాపోతాడు. అకాల మరణాలు సంభవించకూడదంటే ఎక్కడో ఒక చోట ధర్మ విరుద్ధమైన కార్యక్రమం జరుగుతుందని నారదాముని రాముడికి వివరిస్తారు. శంభుకుని తపస్సు, ఆ ధర్మం ఏమిటో తెలుసుకోవడానికి రాముడు దేశవ్యాప్తంగా వెతుకుతుండగా దక్షిణ దిశలో ఒక సరస్సు దగ్గర ఒక వ్యక్తి తలకిందులుగా తపస్సు చేస్తూ కనిపిస్తాడు. రాముడు అతడిని సమీపించి, నువ్వు ఎవరు, ఎందుకు ఈ కఠిన తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను శంభుకుణ్ణి, శూద్రుణ్ణి, స్వర్గానికి వెళ్ళాలనే కోరికతో ఈ తపస్సు చేస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఆ కాలంలో వర్ణ ధర్మాల ప్రకారం శూద్రులు కఠినమైన తపస్సు చేయడం శాస్త్ర విరుద్ధం భావించబడేది. త్రేతాయుగం ధర్మ ప్రకారంగా శంభుకుడు చేస్తున్న ఈ అధర్మ తపస్సు వలనే బ్రాహ్మణ బాలుడు మరించాడని భావించి రాముడు శంభుకుని తల తీసేస్తాడు, శంభుకుని చంపేస్తాడు. ఈ ధర్మాన్ని సృష్టించింది ఎవరు? ఆ త్రేతాయుగంలో అట్లాంటి ధర్మాన్ని సృష్టించింది ఎవరు? రాములేగా. ఒక సామాన్య బ్రాహ్మణుడి బిడ్డకు, ఒక సామాన్య బ్రాహ్మణుడి కొడుకు పాము గుట్టి చచ్చిపోతే అది తపస్సు చేస్తున్న ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక శూద్రుడు అనబడుతున్న ఒక శంభుకుడు తపస్సు చేస్తుంటే ఆ తపస్సు జ్ఞానం అనుకుందాం. 1000 సంవత్సరాల క్రితమే జ్ఞానాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేసిన శంభుకుడు చంపబడ్డాడు కదా. ఆ చంపడానికి కారకుడు ఎవరో చెప్పండి? బ్రాహ్మణులే కదా. ఆ నియమాలు చెప్పింది ఎవరు? ఆ నియమాలు రాసింది ఎవరు? బ్రాహ్మణులే కదా. బ్రాహ్మణుల నియమాలు కదా రాజు అమలు చేయాల్సింది. రాముడు అమలు చేసిండు కదా. ఎవరు చంపించారు అంటే మీకు పోటీ రాకుండా జ్ఞానం మీ చేతిలో ఉండాలి. తపస్సు మీరే చేయాలి, మీరే రాజ్యాలను నడిపించాలి, ఏదైనా మీరే చేయాలి, ఇంకెవరు మేల్కోవద్దని చెప్పడం కోసమే కదా శంభుకుని చంపించింది ఆ రోజు. మీ పాపాలే కదా ఇది. రెండో విషయం, రామాయణంలో చూసాం కదా శంభుకుని కదా. మహాభారతంలో ఏం చూస్తున్నాం? మహాభారతంలో మనకు తెలుసు కదా ఏంటిది? విలువిద్య నేర్చుకున్నది ఎవరు? ఏకలవ్యుడు కదా. విలువిద్య నేర్చుకున్నది ఎవరు? ఏకలవ్యుడు. అడవిలో నేర్చుకుంటాడు కదా. ద్రోణాచార్యుడు అనే ఒక బ్రాహ్మణ గురువు దగ్గరికి వెళ్తే, నువ్వు ఒక ఆదివాసి, ఒక గిరిజనుడివి, నీకు నేను నేర్పనంటే ఆయన లేకపోయినా ఆయన నేర్చుకుంటాడు కదా. ఆ విలువిద్యలో అర్జునుడి కంటే మించిపోతాడని గమనించారు కదా. అర్జునుడి కంటే మించిపోతాడని గమనించిన తర్వాత అదే ద్రోణుడు పాండవులను నింబడి పెట్టుకొని వచ్చి ఏకలవ్యుడి దగ్గరికి వస్తే ఏకలవ్యుడు గౌరవంతో ద్రోణాచార్యుడికి నమస్కారం పెడతాడు కదా. నువ్వు నమస్కారం పెడితే చాలదు, నువ్వు విలువిద్య ఎట్లా నేర్చుకుంటే నువ్వు లేకపోయినా నీ పేరుతో నేర్చుకున్నావు అని చెప్తాడు కదా. అయితే మరి గురువును నువ్వు గౌరవిస్తున్నావు కాబట్టి గురుదక్షిణ ఇవ్వాలి కదా అని అడుగుతాడు కదా. గురుదక్షిణ ఇవ్వడానికి ఏకలవ్యుడు సిద్ధపడతాడు కదా. ఆ సిద్ధపడ్డ సమయంలో ఏకలవ్యుడు అని నా గిరిజన ఆయన బొట్టను వేలు ఇస్తాడు కదా. ఆ బొట్టను వేలు ఇవ్వడం అంటే పిలు చూసి కొట్టడానికి అవకాశం లేకుండా చేస్తాడు కదా. అంటే ఒక ఆదివాసీ గిరిజన, ఒక ఏకలవ్యుడైన నా ఎరకల ఆ విలువిద్యకారునికి విలువిద్య దూరం చేసింది ఎవరు? ఎవరికి పోటేస్తారని చెప్పి దూరం చేసిండు. ఎవరు దూరం చేసిండు? ద్రోణాచార్యుడు కదా. ద్రోణాచార్యుడు ఎవరు? బ్రాహ్మణుడే కదా. ఆ స్టోరీ ఎట్లున్నది? ఆ స్టోరీ ఎట్లున్నది మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. అటవిక రాజైన దయచేసి వినండి బ్రదర్, లేట్ అయిన పర్లే, మీకు అంశాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నా ప్లీజ్. ఏకలవ్య అటవిక రాజైన హిరణ్యధనుని కొడుకు ఏకలవ్యుడు. విలువిద్య పిపాసలో అతడు ఒక ద్రోణ దగ్గరికి వెళ్ళాడు. కానీ ద్రోణుడు తిరస్కరించాడు. ఏకలవ్యుడు ద్రోణుడి ప్రతిరూపం పెట్టుకొని విలువిద్య నేర్చుకుంటాడు. ఒకరోజు ఆ జాగిలాల మొగలు సాధనలో ఉన్న ఏకలవ్యుని అటకం కలిగించాయి. అప్పుడు కొన్ని జాగిలాలు పాండవులతో ఎంబడిపోతున్న మురుగుతే వాటిని బాణాలు ఇస్తాడు. అప్పుడు చూడండి, అందువల్ల ఏకలవ్యుడు తన కంటపడిన వేట కుక్క నుదుటి మీద 7 బాణాలతో ఏకకాలంలో నాటేశాడు. పెద్ద గాయం కాకుండా, ప్రాణహాని కాకుండా ఊరికే కుక్కను తరిమేసేలా నాటాయి అవి. చూడు ఎంత నేర్పరో. ఆ బాణాలకు భయపడిన కుక్క రాజకుమారు చెంతకు వచ్చింది. అప్పుడు అక్కడ ఉండబడే కౌరవ పాండవులందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. అర్జునుడు గురువును ఏకకాలంలో కలిసి, గురుదేవా, నన్ను మించే విలుకాడు లేకుండా చేస్తానని మీరు నాకు వాగ్దానం చేశారు. కానీ ఏకలవ్యుడు నన్ను మించిపోతున్నాడు, అతడు మీ శిష్యుడేనని కూడా చెప్పాడు. ఆయన మనసులో మాట బయటపెట్టాడు. వెంటనే ద్రోణాచార్యుడు అర్జునుడిని వెంట వేసుకొని ఏకలవ్యుడి దగ్గరికి వెళ్తాడు. ద్రోణుడి చూసి ఏకలవ్యుడు ఎంతగానో గౌరవించాడు. అనంతర సంభాషణలో ద్రోణుడు, నేను నీ గురువుని చెప్పుకోగానే సరిపోదు, తగిన గురుదక్షిణ ఇవ్వాలని అన్నాడు. ఏం అడిగినా ఇస్తానన్నాడు అతను. అప్పుడు నీ కుడిచేలు పొత్తన వేలు కోరాడు ద్రోణుడు. తక్షణమే కోసిచ్చాడు ఏకలవ్యుడు. అంతటితో అతడి పని అయిపోయింది, నశించిపోయింది విద్య. అప్పుడు అది గుర్తించిన అర్జునుడు గురుదేవుడికి వేణువుల నమస్కారం పెడతాడు అతను. ఇది చూడండి, రాముడి కాలంలో శంభుకుని చంపినప్పుడు
ఆ శంభూకుని చనిపోయిన తర్వాత దేవదేవతలట రాముడి మీద పూలు చల్తాయట. దేవదేవతలు చూడండి, చూడవు ఏమంటారు చూడండి. శంభూకుని వద్ద జరిగిన వెంటనే ఆకాశం నుంచి దేవతలు పుష్పసృష్టి కురిపిస్తారు. అకాల మరణం చెందిన బ్రాహ్మణుడు తిరిగి బతుకుతాడు. అంటే మమ్మల్ని చంపితే దేవుళ్ళు పూలు చల్లుతారు, మమ్మల్ని చంపితే మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళు కూడా బతుకుతారు. ఇక్కడో మా విలువిద్యను దూరం చేస్తారు. రామాయణంలో శంభుకుని చంపించింది వీళ్ళే, మహాభారతంలో ఏకలవ్యుడు బొటన వేలును లాక్కున్నది వీళ్ళే. ఎక్కడ పోటీలు కూడా చేశారు. ఇప్పుడున్న బ్రాహ్మణ సమాజానికి ఎవరు ఆదర్శమో చెప్పాలంటే మీకు ఆదర్శం కావాల్సింది రామానుజాచార్యులు. మీకు ఆదర్శం కావాల్సింది రామానుజాచార్యులు, ద్రోణాచార్యులు కాదు. మీకు ఆదర్శం కావాల్సింది రామానుజాచార్యులు కానీ ద్రోణాచార్యులు కాదు. రామానుజాచార్యులు బ్రాహ్మణుల దగ్గర ఏ విద్య ఉన్నదో, ఏ మంత్రాలు ఉన్నాయో, ఏ ఉపదేశాలు ఉన్నాయో వాటన్నిటిని సమాజానికి పంచాల్సిందే అని చెప్పి అందరికీ సమాజం పంచే కాడ ఎవరున్నారు? రామానుజాచార్యులు ఉన్నారు. ఆ రామానుజాచార్యుల గురించి గొప్పగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతాడు ఒక మాట, మన గౌరవ నరేంద్ర మోడీ గారు. సమాజంలో భేదాలు సృష్టించి మనుషులను వేరు చేసే ఏ మతాన్నైనా సాంప్రదాయాన్నైనా పరంపర అయినా సరే రామానుజులు వ్యతిరేకించేవారు. అటువంటి వ్యవస్థను ధ్వంసం చేయడానికి, మార్పు తేవడానికి తన శక్తిని మొత్తం దారపోశాడు. ఏ వ్యవస్థను? అసమానతలు సృష్టించే వ్యవస్థను ధ్వంసం చేయడానికి రామానుజాచార్యులు ముందుకు వచ్చిండు అని చెప్పాడు. మనకు ఆదర్శం కావాల్సింది ఎవరు? బ్రాహ్మణ సమాజానికి ఆదర్శం కావాల్సింది ఎవరు? ఈయన బ్రాహ్మణుడే. కానీ ఏళ్ల మీద లెక్క పెట్టే బ్రాహ్మణ పెద్దలోమో సమాజాన్ని అసమానత లేని వ్యవస్థను కోరుకున్నారు. కానీ 80% బ్రాహ్మణులు మాత్రం ఈ వ్యవస్థ ఇలా ఉండాలి, అందరూ మా కళ్ళ కూడా ఉండాలి అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. మేము రామానుజాచార్యులను గౌరవిస్తాం, ద్రోణాచార్యులను వ్యతిరేకిస్తాం. మేము రామానుజాచార్యులను గౌరవిస్తాం, మేము ద్రోణాచార్యులను వ్యతిరేకిస్తాం. మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఈ విషయంలో మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాసిన దాంట్లో స్పష్టంగా ఉన్నది, హిందూ ధర్మంలో ఎవరైనా సమతా దిశలో గొప్ప కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించారంటే వారు సంత రామానుజాచార్యులే అని చెప్పేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయననే గుర్తు చేసిండు, మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనే గుర్తు చేశాడు. అంటే మా అంబేద్కర్ ఎవరిని గౌరవించిండు? సమతా సమాజాన్ని కోరుకునే బ్రాహ్మణులను గౌరవించాడు. నరేంద్ర మోడీ గారు ఎవరు గౌరవించిండు? వివక్షత లేని సమాజాన్ని కోరుకునే బ్రాహ్మణులను గౌరవించాడు. మేము ఎవరిని కోరుకుంటాం? రామానుజాచార్యులను మేము కోరుకుంటాం, ద్రోణాచార్యులను వెంటబడతాం. రామానుజాచార్యులను మేము కోరుకుంటాం, గౌరవిస్తాం. ద్రోణాచార్య వారసులను వెంటబడతాం. ఇందులో ఉపేక్షించే ప్రసక్తి ఎక్కడ ఉండదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో నేను కుల వ్యవస్థ రద్దు గురించి ఎందుకు మాట్లాడుతున్నా? ఈ దేశంలో కుల వ్యవస్థ రద్దు నేను ఒక్కరిని కోరట్లా. ఈ కుల వ్యవస్థ వల్లనే ఈ దేశంలో వేల కులాల మధ్యలో సాంఘిక సమానత లేకుండా పోయింది. భారతీయులందరూ 140 కోట్ల పైగా దాటిపోయినారు. కానీ 140 కోట్ల మంది మేము భారతీయులం కంటే మా కుల మీద అని చెప్పుకుంటాను. ఈ దేశంలో భారతీయుల కంటే మా కుల మీదని చెప్పుకుంటాను. అందుకు మీకు సాక్ష్యం చెప్తున్నా. ఈ దేశంలో వేల కులాలు ఉన్నాయి. ఆ వేల కులాలు భారతీయులమనే స్పృహ కంటే మా కులం ఇదని చెప్పుకునే ప్రయత్నమే చేస్తున్నారు. కుల వ్యవస్థ ఉండడం వల్ల అందరూ కులాలు చెప్పుకున్నట్టుగా నేను చెప్పుకోవాల్సి వస్తుంది. కుల వ్యవస్థ పోతే ఎవరు చెప్పుకోరు, నేను చెప్పుకోను. కుల వ్యవస్థ తీసేయాలంటున్నాం. ఎందుకు? కుల వ్యవస్థ ఉండాలని కోరుకునే వాళ్ళలో అగ్రగణ్యులు బ్రాహ్మణులే, కుల వ్యవస్థ పోవాలనే వాళ్ళలో ముందు వరుసలు ఉండేటోళ్ళు దళితులే. ఎందుకంటే కుల వ్యవస్థలో అగ్రకుల హోదా పొందుతున్నది, గౌరవాన్ని పొందుతున్నది, అవకాశాలు పొందుతున్నది బ్రాహ్మణులు. ఈ కుల వ్యవస్థలో అత్యంత అవమానాలు పడ్డది, పశువుల కంటే హీనంగా చూడబడేది దళితులు. కాబట్టి కుల వ్యవస్థ నిర్మూలన కావాలి, కుల వ్యవస్థ రద్దు కావాలని కోరుకునే కాడ దళితులుగా మేము ముందు వరుసలు నిలబడతాం. మా అంబేద్కర్ కోరుకున్నది అదే, మేము కోరుకుంటున్నది అదే. మా అంబేద్కర్ మాటల్ని లెక్క చేయలేదు కాబట్టి ఆయన మతం మార్చుకోవాల్సి వచ్చేసింది. హిందూ మతం నుంచి బౌద్ధ మతంలో చేరాల్సి వచ్చింది. ఒక స్టేట్మెంట్ వినిపిస్తా మా అంబేద్కర్ది, అంబేద్కర్ జీవిత చరిత్రలో. ఆ స్టేట్మెంట్ చదువుతాను చూడండి. హిందూ సమాజానికి నైతిక విలువలతో నిమిత్తం లేదు. ఈ మతానికి మనధర్మ సిద్ధాంతమే పునాది. మనధర్మ సిద్ధాంతం కులతత్వాన్ని, అనైక్యతను, వర్గ వైషమ్యాలను బాహటంగా పోషిస్తున్నది. హిందూ మతంలోని వర్ణ సిద్ధాంతాన్ని రూపుమాల్పితేనే దానికి భవిష్యత్తు ఉంటుంది. హిందూ సంస్కృతుల్ని, సత్యాన్ని వెంటనే గుర్తించి ఈ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తే నేను మతం మార్చుకునే నిర్ణయాన్ని ప్రకటించాను కదా, దాన్ని నేను ఉపసంహరించుకుంటా అని చెప్పేశాడు. ఇది ఎప్పుడో 1935లో. అంటే హిందూ మతాన్ని సంస్కరించండి, కుల నిర్మూలన చేయండి. కుల నిర్మూలన అంటే కుల వ్యవస్థ రద్దే కదా. కులాన్ని రద్దు చేయండి, నేను మతం మార్చుకునే ప్రకటన చేశాను, నేను పునరాశించుకుంటా అని చెప్పేశాడు ఇతను 35లో.
పునరాలోచన లేదు, ఇంకా దాన్ని ఎక్కువ పట్టుకొని ఊగులాడారు కాబట్టిగానే ఆయన 1956లో బౌద్ధంలోకి పోయే ప్రయత్నం చేశాడు. 1956 35 అంటే 21 సంవత్సరం తర్వాత ఆయన నిర్ణయాన్ని అమలు చేసేశాడు. ఇది అంబేద్కర్ కుల వ్యవస్థ రద్దు చేయాలని అన్నాడంటే దళితుడు బాధితుడు కాబట్టి అన్నాడు అనుకుందాం. దళితుడు బాధితుడు కాబట్టి అన్నాడు అనుకుందాం. మేము బాధితులం కాబట్టి కుల వ్యవస్థ రద్దు కావాలంటున్నాం. కానీ ఒక అంబేద్కర్ అయినా, అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు, ఓకే, అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు కులం గురించి ఏం మాట్లాడిందో ఏనండి. ఇది ఆర్ఎస్ఎస్ పాంచజన్యం. ఒక రకం చెప్పంటే ఆర్ఎస్ఎస్ మూల సూత్రాలకు రూపమే పాంచజన్యం. ఓకే, హిందువులకు అందరికీ భగవద్గీత ఉంటుంది, లేదా మతపరంగా క్రైస్తవులకు బైబిల్ ఉంటుంది, ప్రవక్త నమ్ముకున్న వాళ్ళకు ఖురాన్ ఉంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ను నడుపుతున్న శక్తులకి, ఆర్ఎస్ఎస్ను ప్రేమించి అభిమానించే వాళ్ళకి ఇది ఒక మార్గనిర్దేశం చేసే వ్యవస్థ, ఇది పాంచజన్యం. ఇందులో ఏమన్నాడో చూడండి. ఈయన ఏమంటాడంటే, అందులో ఏమంటారంటే అస్పృశ్యత ఒక శాపం, అస్పృశ్యత ఒక శాపం. అస్పృశ్యత ఎక్కడి నుండి వచ్చింది? కులం నుండి వచ్చింది. కులం ఎవరు తీసుకొచ్చిండ్రు? బ్రాహ్మణులే తీసుకొచ్చేశారు. అంటే ఈ శాపానికి ఈ పాపానికి కారకులు ఎవరు? ఈ శాపానికి ఈ పాపానికి కారకులు ఎవరు? కుల వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళే.